ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ స్టార్ మాలో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న సీరియల్ కలిసుంటే కలర్ సుఖం నుంచి మన హీరో నిఖిల్. హాయ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. సీరియల్కి చాలా మంచి రివ్యూస్ వస్తున్నాయి. థ్యాంక్ యూ. అండ్ ఈ ఇంటర్వ్యూ అంటే నాకన్నా ఎక్కువ మా ఫ్రెండ్స్ ఎక్సైట్ అయ్యారు బికాస్ దే ఆర్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ గోరింటాకు. మీకు కావ్య మ్యామ్కి చాలా బిగ్ ఫ్యాన్స్ వాళ్ళు. థ్యాంక్ యూ. అండ్ మీ ఫస్ట్ ఇయర్లో వచ్చేసి మనయ మంత్రాలయ. కన్నడ. ఆ సీరియల్ నుంచి టిల్ టుడే హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్? అంటే ఇంప్రూవ్మెంట్ పెరుగుతూనే ఉంది, జనాలు ఇష్టపడుతూనే ఉన్నారు. నేనేం వర్క్ చేయాలో, ఏం ఎంటర్టైన్ చేస్తున్నాను జనాల్ని, అది నేను చేస్తూనే ఉంటాను కూడా. సో ఎవ్రీ వర్కింగ్ ప్లేస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. ఇప్పుడు నేను కన్నడలో చేసి ఉన్న సినిమాస్ కూడా చేసా, మూవీ సీరియల్ కూడా చేసా. తెలుగు వచ్చేసరికి తెలుగులో వేరే కొంచెం ట్రీట్మెంట్ అయినా లేదా ద వర్కింగ్ ప్రాసెస్ స్టైల్ కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. సో ఇట్స్ గుడ్. అంటే నేను కొత్త ప్రొడక్షన్తో కొత్త నేర్చుకుంటున్నా, అండ్ కొత్త క్యారెక్టర్స్తో కొత్త యాక్టింగ్ కూడా నేర్చుకుంటున్నా. ఇట్స్ గుడ్. సో చాలా బాగా అనిపిస్తుంది. ఈ జర్నీ మొత్తంలో మీ బిగ్గెస్ట్ సపోర్ట్ అంటే ఎవరు? ఆబ్వియస్లీ పేరెంట్స్ వస్తారు ఫస్ట్ ప్లేస్కి. అండ్ కో ఆర్టిస్ట్గా కావ్య, షీ సపోర్టెడ్ మీ ఎవ్రీథింగ్. ఎందుకంటే గోరింటాకులో అంత ఫేమ్ కావ్య నా పక్కన లేకపోయి ఉంటే వచ్చేది కాదేమో, ఐ డోంట్ నో. సో దాంతోపాటు కావ్యతో పాటు మన శ్రీకాంత్ సార్, హూజ్ అ ప్రొడ్యూసర్ ఆఫ్ గోరింటాకు, మన డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఎవ్రీ టీమ్, వాళ్ళందరూ నన్ను సపోర్ట్ చేశారు కాబట్టి నన్ను ఇంకా జనాలు ప్రేమిస్తున్నారు, నేను ఇంకా జనాలు ప్రేమిస్తున్నాను. సో వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి ఇట్స్ నాట్ వన్ సింగిల్ పర్సన్, నాకు మొత్తం హోల్ టీమ్ ఒక ఫ్యామిలీ కాబట్టి. సో ఐల్ గివ్ ద క్రెడిట్స్ టు ఎవ్రీ వన్. ఈ సీరియల్లో ప్రభాకర్తో వర్క్ చేస్తున్నారు. అండ్ హౌ ఇస్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హర్? నిజం చెప్పాలంటే నేను పుట్టక ముందు నుంచి వాళ్ళు బ్లాక్ అండ్ వైట్ నుంచి హీరోయిన్గా చేసుకొచ్చారు. అండ్ షీఈస్ అ వెరీ బ్యూటిఫుల్ డాన్సర్. భరతనాట్యం, కూచిపూడి, భరతనాట్యం. సో నేను చిన్నప్పుడు టీవీలో లేదా ఎక్కడైనా న్యూస్ పేపర్లో చూసినప్పుడు వీళ్ళు ఎలా ఒక రాణిలా బతుకుతారు కదా, అది ఇది అని అనిపించేది. సో అన్ఫార్చునేట్లీ నా లక్కో తెలియదు, ఐ గాట్ అ ఛాన్స్ టు వర్క్ విత్ హర్. సో ఇట్ వాజ్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ అంటారు కదా. సీయింగ్ దట్ లెజెండరీ యాక్ట్రెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐస్, లైవ్లీ వాళ్ళతో మాట్లాడుతున్నారు, మీరు వాళ్ళతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారంటే లైక్ వావ్. అంటే ఎప్పుడు చాలా మందికి దొరకదు. ఐఎమ్ లక్కీ దట్ ఐ గాట్ దట్ ఛాన్స్. ఫ్యూచర్లో మూవీస్లో చూసే ఛాన్సెస్ ఉన్నాయా? ఫ్యూచర్లో మూవీస్లో చూసే ఛాన్సెస్ ఉన్నాయా? ఎస్, వీ నెవర్ నో. ఎందుకంటే ఆబ్వియస్లీ ఆర్టిస్ట్ అన్నప్పుడు మూవీ ఈజ్ ద ఫైనల్ డెస్టినేషన్ అంటారు. సో ఈవెన్ నేను ట్రై చేస్తున్నా, చెప్పలేము త్వరలో నేను అని చెప్పని ఇప్పుడే. సో ఎస్, యూ మే గైస్ సీ. నేను కొన్ని పేర్లు చెప్తాను, వాళ్ళలో మీ ఫేవరెట్ యాక్టర్ చెప్పాలి. ఓకే. అల్లు అర్జున్ మై ఫేవరెట్. తారక్, చరణ్. అల్లు అర్జున్ గారు డైలాగ్ ఒకటి వచ్చా? అంటే అయిన డైలాగ్ నేను చెప్తే నేను చెడగొట్టినట్టు ఉంటాయి, కానీ ఆయన చెప్తేనే అది బాగుంటుంది. ఇప్పుడు పుష్ప మేనరిజమ్స్ అందరూ ట్రై చేస్తున్నారు కదా, నేను చెప్పాలా ఇప్పుడు? షూర్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఫైర్. సో నైస్. అండ్ ఇప్పుడు మీ ఇండస్ట్రీలో మీకు బాగా క్లోజెస్ట్ పర్సన్ అంటే ఎవరు అదర్ దెన్ కావ్య గారు? ఆర్టిస్ట్ గానా? ఓవరాల్ నాకు క్లోజ్ కన్నా ఈ బావా మచ్చా అనుకునే తిరిగే ఇద్దరు ముగ్గురు ఉన్నారు. మానస్, ఓకే, యూనో, అండ్ అమర్దీప్, మహేష్. సో వీళ్ళందరూ మనం బావా బచ్చలా ఉంటాం. సో వీ ఎంజాయ్. ఫ్రీ ఉన్నప్పుడు అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం, బయటికి వెళ్తూ ఉంటాం, తిరుగుతూ ఉంటాం. స్కూలింగ్, కాలేజ్ మొత్తం బెంగళూరులోనే జరిగింది? కాలేజ్ బెంగళూరులో, స్కూలింగ్ అంతా మైసూర్. ఓకే. మీ మోస్ట్ ఫేవరెట్ మెమరీ స్కూలింగ్లో కానీ కాలేజ్లో కానీ? అంటే నేను స్కూల్ మెమరీ అంటే నేను ఎక్కువ క్లాస్ బయటే ఉండేది నేను గుర్తు నాకు. ఓకే. సో క్లాస్లో ఆబ్వియస్లీ ఆ చైల్డ్హుడ్ ఎవ్రీడే ఇస్ మెమరీ, ఎందుకంటే అది మళ్ళీ రాదు కాబట్టి. సో ఆ చైల్డ్హుడ్ ఈజ్ ఎవ్రీథింగ్. అంటే మా అమ్మ దగ్గర తిట్లు తినడం, కొట్టించుకోవడం, ఇట్స్ లాట్ ఆఫ్ మెమరీస్. ఇప్పుడు చెప్తే మళ్ళీ ఇట్స్ గుడ్. అంటే మర్చిపోలేని అనేది చాలా ఉన్నాయి, వందలు ఉన్నాయి. ఒకటి చెప్పాలంటే ఇంకా వేరే దానికి కాంట్ ప్రొవోక్. సో మీరు ఫస్ట్ బెంచ్ స్టూడెంట్, లాస్ట్ బెంచ్ స్టూడెంట్? సేమ్, మేము అంతే, అందరూ అంతే. ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 80% లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్లో ఉంటారు. ఫస్ట్ నుంచి యాక్టింగ్ మీద ఇంట్రెస్టా లేదంటే లేదు, బేసిక్గా నేను డాన్సర్ అవ్వాలి అని చాలా ఉండే. ఒక సిచ్యువేషన్ వల్ల మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ సినిమా తీస్తున్నప్పుడు హీ వాంటెడ్ మీ హీరో టీనేజ్ క్యారెక్టర్కి నేనే కావాలన్నప్పుడు, సో అలా స్టెప్ ఇన్ అయ్యా ఇండస్ట్రీ. ఓకే. సో ఏదైనా క్రేజియస్ట్ థింగ్ చేసింది ఏమైనా ఉందా కాలేజ్లో కానీ స్కూల్లో?
అంటే మనకి ఇప్పుడు కూడా ఉంటాయి ఈ 10th స్టాండర్డ్ అయినా 8th 9th అయినా ఏ సెక్షన్ బి సెక్షన్ సి సెక్షన్ అని ఉండేది. సో మనం చదువులో కొంచెం తక్కువ. సో ఆబ్వియస్లీ సిలో బిలో పడి ఉంటాం, అది కూడా లాస్ట్ బెంచ్లో పడి ఉంటాం మళ్ళీ. సో ఈ కొన్ని టీచర్స్ డే, చిల్డ్రన్స్ డే లేదా ఏదైనా ఫస్ట్ జరుగుతున్నప్పుడు ఆ సెక్షన్ క్లాస్ వాళ్ళందరూ డబ్బులు పెట్టి కేక్లు అని తెస్తారు. సో ఆ టైంలో మన దగ్గర కొంచెం బడ్జెట్ తక్కువ, మన క్లాస్ సెక్షన్లో ఏ సెక్షన్లో ఎక్కువ ఉండేది. సో ఆ టైంలో వాళ్ళు డెకరేట్ చేసి అందరినీ పిలవాలి అని వెళ్ళే టైంలో కేక్ దొబ్బేయడం, దాన్ని కట్ చేసి మనం తినేసి ఇంకా ఏం తెలియనట్టు జ్యూస్ పడేయడం, డెకరేషన్ బ్యాడ్ చేయడం, ఇవన్నీ చాలా చేసేవాడిని నేను మా బ్యాచ్తో. సో ఇప్పుడు కరెంట్ ట్రెండింగ్ వచ్చేసి RRR అండ్ KGF 2, అది కూడా 20 days డిఫరెన్స్తో రిలీజ్ అవుతున్నాయి రెండు. సో ఆ రెండు సినిమాల మీద మీ ఎక్స్పెక్టేషన్స్? ఆ రెండు సినిమా కన్నా ఎవ్రీ సినిమా మనం తీసేది హ్యాస్ ఇట్స్ ఓన్ ఎక్స్పెక్టేషన్స్. ఒక డిఫరెంట్ ఫ్లేవర్స్తో చేస్తారు, ఒక ఫ్లేవర్ థీమ్తో చేస్తారు. సో పుష్ప అయినా, KGF అయినా, RRR అయినా, ఎవ్రీథింగ్ హ్యాస్ డిఫరెంట్ టేస్ట్. సో దేన్ని తక్కువ ఎక్కువ చేయలేను యాజ్ అన్ ఆర్టిస్ట్. ఫ్యాన్ పక్కన పెడితే నేను కూడా ఒక ఆర్టిస్ట్ కాబట్టి. సో వాట్ ఐ జస్ట్ వాంట్ టు సే అంటే ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. సో ఆయన టేస్ట్ బట్టి ఆర్టిస్ట్ ఫుల్ఫిల్ చేస్తారు కాబట్టి ఇలాంటి సినిమా మంచి మంచి సినిమాలు బయటకు వస్తున్నాయి. అండ్ వీఆర్ లక్కీ టు సీ దోస్. సో RRR, KGF 2 ఇవన్నీ వాళ్ళ ప్లేస్లో ఇట్ హాస్ ఎ యూనిక్ థింగ్. సో వాళ్ళు ఎలా వచ్చినా నేను యాక్సెప్ట్ చేస్తాను. సో ఐమ్ ఓకే విత్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు ఒక ర్యాపిడ్ ఫైర్ ఆడదాం. ఓకే, షూర్, ఇఫ్ యూ ఆర్ కంఫర్టబుల్. క్వశ్చన్ పట్టు ఉంటుంది. థియేటర్లో ఏదైనా మూవీ చూస్తున్నప్పుడు థియేటర్లో ఏదైనా మూవీ చూస్తున్నప్పుడు నచ్చగా మధ్యలో లేచి వచ్చేసారు, ఉన్నాయి చెప్పొచ్చా మూవీ పేరు? మీరు ఒక క్వశ్చన్కి ఒకే ఆన్సర్ ఇస్తాను. యువర్ సెలబ్రిటీ క్రష్? అనుష్క శెట్టి. ఆల్వేస్? ఎవర్ గ్రీన్. ఓకే. యువర్ బిగ్గెస్ట్ ఫియర్? హైట్స్. బిగ్గెస్ట్ రిగ్రెట్? చదువు మీద డబ్బులు పెట్టినందుకు మా అమ్మ నాన్న. కెన్ యూ షో us యువర్ లేటెస్ట్ ఇన్స్టా DM? లేటెస్ట్ ఇన్ స్టడీ అమ్మా. ఓకే. మా యూట్యూబ్ ఛానల్కి సిల్వర్ బటన్ వచ్చింది కాబట్టి. టెల్ us one secret that no one knows about you. మీరు చెప్తే సీక్రెట్ కాదుగా, ఇప్పుడు షేర్ చేసుకోండి. నేను చాలా మంచివాడిని. మీ ఫస్ట్ ప్రపోజల్ ఏ ఏజ్లో? స్కూల్లో ఉన్నప్పుడు. ఓకే. స్టార్టింగ్ కన్నడ నుంచి తెలుగులోకి వచ్చినప్పుడు మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ డిఫికల్టీస్? మీరు కన్నడలో ఉన్నా, తెలుగులో ఉన్నా, హిందీలో ఉన్నా, తమిళ్లో ఉన్నా అక్కడ మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారండి. అంటే బయట నుంచి వచ్చే వాళ్ళని రిసీవ్ చేసి మంచిగా చూసుకునే వాళ్ళు ఉంటారు, లేనిపోని వాళ్ళు ఉంటారు. సో నేనేం చెప్తానంటే ఎక్కడ బాగా వర్క్ చేస్తారు, మీ టాలెంట్ చూసి ఎక్కడ పిలుస్తారో దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి అంతే. ప్రాబ్లమ్స్ బోర్డ్ వస్తాయి, యూ షుడెంట్ కేర్. సో నాకంత పట్టించుకోను నేను. ఇప్పుడు లేటెస్ట్గా సీరియల్స్లో కానీ మూవీస్లో కానీ రావాలనుకునే యంగ్స్టర్స్కి మీరు ఇచ్చే స్టేట్మెంట్ కానీ? మీ మీద నమ్మకం పెట్టి రావాలంతే. ఓకే. ఇంకోరి మీద తీసుకుంటా వస్తే ఇంత కొంతమంది ఉంటారు ఇంత డబ్బులు ఇస్తే హీరో చేస్తా, అది కాకుండా మీ టాలెంట్ మీద మీ నమ్మకం చేసుకుంటారండి చాలు. ఎక్కడో ఒక్కరు ఉంటారు తీసుకోవడానికి, మన రాము గారు సార్ లాగా, ఫోకస్ పెట్టే సంజు సార్ లాగా కొంతమంది ఉంటారు, తీసుకుంటారు నన్ను. మీ మోస్ట్ ఎంబారసింగ్ మూమెంట్ ఆఫ్టర్ ఎంటరింగ్ ఇంటూ యాక్టింగ్? సో టు బి ఫ్రాంక్, ఎంబారసింగ్ మూమెంట్ యాక్టింగ్ ఫీల్డ్లో నేను ఎప్పుడు తీసుకోలేదు. అంటే నేను తప్పు చేసినప్పుడు తిట్టినా కొట్టినా నేను అది పాజిటివ్గా ఫ్యూచర్కి మంచిదే అని తీసుకున్నాను, కానీ ఎంబారస్మెంట్ అది ఫీల్ చేయలేదు. ఓకే. మీ ఫేవరెట్ ఫోన్? ఫేవరెట్ ఫోనా? నోకియా. ఓకే. మోడల్? బటన్ ఫోనే. కీప్యాడ్ ఫోనే. ఫేవరెట్ కారా? రేంజ్ రోవర్. ఇంకా తెలుగు మూవీలో మీకు ఫేవరెట్ మూవీ? పుష్ప, KGF, నాన్నకు ప్రేమతో, మళ్ళీ ఇవి రీసెంట్గా మన శ్యామ్ సింగ్ రాయ్, దట్ ఈస్ ఆల్సో చాలా నచ్చింది నాకు. అండ్ DJ Tulli ఆల్సో గుడ్, ఇట్స్ గుడ్. చాలా. నిఖిల్ యాక్టర్ అవ్వకపోతే ఏ ప్రొఫెషన్లో ఉండేవారు? డాన్సర్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద ఇంటర్వ్యూ.